Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఇది 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ లీనియర్ ఆల్జీబ్రా సిలబస్. ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, ఎల్ఏక్యూ యూనిట్ 1లో ఎల్ఏక్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, స్పానింగ్ సెట్ థియరం ఫస్ట్ క్వశ్చన్. చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఆల్రెడీ ప్లేలిస్ట్లో యాడ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం మనం. సెకండ్ క్వశ్చన్, డిఫైన్ నల్ స్పేస్ అండ్ కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ నేను ఇది నల్ స్పేస్ అండ్ కాలమ్ స్పేస్ డెఫినేషన్స్ అనేవి నేను షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేస్తాను కదా, నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇప్పుడైతే ప్రాబ్లం చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ ఫైండ్ బేసిస్ ఫర్ నల్ ఏ అండ్ కాలమ్ ఏ వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఇంత ఇచ్చిండు. ఇక్కడ ఏమంటుండు, బేసిస్ ఫర్ నల్ ఏ కనుక్కోవాలి, బేసిస్ ఫర్ కాలమ్ ఏ కనుక్కోవాలి. నల్ ఏ ఒక బేసిస్ అండ్ కాలమ్ ఏ ఒక బేసిస్ కనుక్కోవాలి. ఇక్కడ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చిండు, ఇక్కడ ఇది ఏ ఈజ్ ఈక్వల్స్ ఇంత ఇచ్చిండు. ఓకే, నల్ ఏ కాలమ్ ఏ కనుక్కోవాలి. ఓకే, సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చిన దాన్ని రాసుకోవాలి, గివెన్ మ్యాట్రిక్స్ రాసుకొని. ఇక్కడ మనకి ఇక్కడ 3x4 ఎందుకు రాసుకున్నారు సార్ అంటే, ఈ 3 అంటే రోస్, 4 అంటే కాలమ్స్. ఇక్కడ రోస్ కాలమ్స్ ఏంటి మనకు గుర్తుండాలి. ఇక్కడ రోస్ ఏంటి అండి, ఇక్కడ 3 అని రాశాను రోస్. ఇక్కడ ఎట్లా 3s, ఇక్కడ ఫస్ట్ రో, ఇది మొత్తం ఫస్ట్ రో, కింది సెకండ్ రో, థర్డ్ రో, ఇట్లా. ఇక్కడ 4 అంటే 4 కాలమ్స్ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం. ఈ కాలమ్స్ రోస్ ఐడియా ఉండాలండి. ఐడియా ఉంటేనే ఇది 5th సెమిస్టర్లో మీరు చేయగలరు ఏ ప్రాబ్లం అయినా. ఓకే, రోస్ కాలమ్స్ అనేవి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాయాలి. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా రాయాలంటే, ఇక్కడ ఏ ఇంటూ 0 బార్, ఏ ఇంటూ 0 బార్. ఇక్కడ 0 బార్ అంటే ఏం లేదు, లాస్ట్ కాలంలో, ఇది కాలమే కదండి, పొడుగు వర్టికల్గా ఉండేటి కాలమ్స్, హారిజెంటల్గా ఉండేటివి రోస్. ఓకే, ఇక్కడ లాస్ట్ కాలంలో 0 0 పెట్టారు అంతే. 0 బార్ అంటే 0 0 0. ఇక్కడ ఏ, ఇప్పుడు ఏ సెట్ ఏంటిది ఇదే కదా, ఏ సెట్ని యాజ్ ఇట్ ఇస్ రాయండి. ఇక్కడ 0 బార్ అంటే లాస్ట్కి 0 పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని అంటే, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ని రో ఆపరేషన్స్ చేసి మనం పీవోట్ కాలమ్స్ కనుక్కొని మనం సాల్వ్ చేయాలి. బేసిస్ ఫర్ నల్ ఏ, బేసిస్ ఫర్ కాలమ్ ఏ కనుక్కోవాలి ఈ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ నుంచి. ఇప్పుడు దీన్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా సాల్వ్ చేయాలంటే, ఇక్కడ చూడండి రఫ్ వర్క్, ఇక్కడ రఫ్ వర్క్ చూడండి. ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఉంది కదండి, ఇక్కడ ఫస్ట్ రో, ఇది ఫస్ట్ రోనే కదా, ఇక వైట్ డాట్ చూడండి, ఇది ఫస్ట్ రోనే కదా. ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ ఏమైంది, 1 అయింది. ఫస్ట్ ప్లేస్ 1 ఉండాలి అంటే, ఇక్కడ ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ ఏంటి, -2 ఉంది కదా. ఇక్కడ ఈ -2 ప్లేస్లో మనకు 1 రావాలి. ఎట్లా వస్తుంది 1 అంటే, రో ఆపరేషన్స్ అని ఉంటాయి. ఓకే, నేను చెప్తాను క్లియర్గా వినండి. ఇక్కడ సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ అనేది 0 ఉండాలి. ఇక ఇది సెకండ్ రో అండి, ఈ మ్యాట్రిక్స్లో సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 ఉండాలి. ఇక్కడ ఏముంది, ఫస్ట్ ప్లేస్ 2 ఉంది కదా, ఈ 2 ప్లేస్లో 0 రావాలి మనకు. ఎట్లా వస్తుంది, రో ఆపరేషన్స్ చేస్తే వస్తుంది. అండ్ ఇక్కడ థర్డ్ రోలో ఇవన్నీ జీరోస్ కావాలి. ఫస్ట్ ప్లేస్ 0 కావాలి, సెకండ్ ప్లేస్ 0 కావాలి, థర్డ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్ కూడా 0 కావాలి. ఓకేనా, ఇక్కడ థర్డ్ రోలో ఇక -3 కాడ 0 రావాలి, 8 కాడ 0 రావాలి, 2 కాడ 0 రావాలి, -3 కాడ కూడా మనకు ఏం రావాలి, 0 రావాలి. ఎట్లా వస్తుంది రో ఆపరేషన్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ మనం ఇక్కడ ఈ 2ని 0 చేద్దాం. ఓకేనా, ఈ సెకండ్ రోలో ఈ 2 అనే ప్లేస్ ఉంది కదా, ఫస్ట్ ప్లేస్, దీన్ని 0 చేయడానికి ట్రై చేద్దాం. అంతే కదా, ఇక్కడ సెకండ్ రోలో దీన్ని 0 చేయాలి అంటే R2ని చేంజ్ చేయాలి. R2 అంటే ఏంటి, సెకండ్ రో అని అర్థం. ఓకేనా, R2 అంటే సెకండ్ రో. ఇక్కడ గుర్తుంచుకోండి మీరు, మనం ఏ రో అయితే చేంజ్ చేస్తున్నామో ఆ రో
రాయాలి. ఓకే, R2ని చేంజ్ చేస్తున్నాం మనం. R2ని చేంజ్ చేస్తున్నాం అంటే సెకండ్ రోని చేంజ్ చేస్తున్నాం కాబట్టి R2 ఇట్లా చేంజెస్ టు, ఇది సింబల్ అన్నట్టు చేంజెస్ టు అని రాసి R2ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి దేని సహాయంతో చేంజ్ చేయాలంటే ఇక్కడ R2 సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 కావాలి కాబట్టి ఏ సహాయం తీసుకుంటే అది 0 అవుతుందో దాని సహాయం తీసుకోవాలి మనం. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇక్కడ రో 1 సహాయం తీసుకుంటావా లేకుంటే రో 3 సహాయం తీసుకుంటావా హెల్ప్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 ఉంది. ఓకే, సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 2 ఉంది అండ్ ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ ఏముందండి -2 ఉంది కదా. సో R2 ప్లస్ R1 చేయాలి. R2 ప్లస్ R1 ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇది R2ని చేంజ్ చేస్తున్నాం మనం. ఇక్కడ R2 ప్లస్ R1 అంటే ఇక్కడ 2 -2 అవుతుంది. 2 -2 ఎంత 0. ఇప్పుడు ఇక్కడ సెకండ్ రోలో ఈ ప్లేస్ ఏమవుతుంది 0 అవుతుంది. అయిందా 0. మీకు క్లారిటీగా అర్థం కావాలని నేను స్లోగా చెప్తున్నాను. ఒకవేళ మీకు స్లో అనిపిస్తే వీడియో 2xలో పెట్టుకోనండి వలన వింటే. ఓకేనా, స్లో అనిపిస్తే 2xలో పెట్టుకోండి స్పీడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అలాగే ఇవన్నీ చేయాలండి. ఇక్కడ ఏం చేసాం, ఇప్పుడు R2 ప్లస్ R1 చేసినాం కదా. ఇక్కడ 2 ప్లస్ -2 అంటే 0 అవుతుంది. ఓకేనా, అందుకే ఇక్కడ 0 వచ్చింది. ఇక్కడ R2ని చేంజ్ చేస్తున్నాం మనం. R1ని ముట్టుకోవద్దు, R3ని కూడా ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. R2ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి R2నే ముట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ -6 ప్లస్ 4. ఓకేనా, R2 ప్లస్ R1 కదా. -6 ప్లస్ 4 ఎంత -6 ప్లస్ 4 అంటే -2 అంతేనా, -2 వస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ -3 ప్లస్ -2 ఎంత -3 ప్లస్ -2 అంటే -5 వస్తుంది. -5 అండ్ ఇక్కడ -3 ఎట్లా వచ్చింది సార్ అంటే నెక్స్ట్ అలాగే చేయాలి. 1 ప్లస్ -4 ఎంత -3 కదా, -3. 0 - 0 ప్లస్ 0 అంటే 0 వస్తుంది. డన్. ఇక్కడ ఏం చేసాం మనం, ఓన్లీ R2నే చేంజ్ చేసాం. గమనించండి, R1 అలాగే ఉంది, R3 కూడా ఫస్ట్ ఎలా ఉందో అలాగే ఉంది. మనం ఓన్లీ R2ని చేంజ్ చేసాం. ఎందుకు చేంజ్ చేసాం మనం, ఇక్కడ సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ అనేది 0 రావాలి కాబట్టి R2 అనేది మనం చేంజ్ చేసాం ఫస్ట్. ఓకేనా, 0 వచ్చిందా మరి. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ -3 ఇక్కడ ఉంది, ఇక్కడ -3 ఉంది కదా, దీన్ని 0 చేద్దాం. ఎందుకు 0 చేద్దాం, అది మెథడ్. అది ఇక్కడ థర్డ్ రోలో ఈ ఫస్ట్ ప్లేస్ 0 కావాలి, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ కూడా 0 కావాలి కాబట్టి థర్డ్ రోని చేంజ్ చేసేద్దాం మనం ఫస్ట్. ఓకేనా, థర్డ్ రో చేంజ్ చేసేద్దాం. R3 చేంజెస్, రో 3 చేంజెస్ 2R3 - 3R1. ఎందుకు చేస్తున్నాను అట్లా, మనం R3ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి దేనన్నా హెల్ప్ తీసుకోవాలి. రో 1 హెల్ప్ అన్న తీసుకోవాలి, రో 2 హెల్ప్ అన్న తీసుకోవాలి. R3ని చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ R3ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి నేను R1 హెల్ప్ తీసుకుంటున్నానండి. R1ని హెల్ప్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఈ -3 ప్లేస్లో 0 రావాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ రో 1కి 3తో మల్టిప్లై చేశాను. ఓకేనా, రో 1కి 3 తోటి అండ్ ఈ రో 3కి 2తో మల్టిప్లై చేశాను. అప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఇక్కడ 2 3 = 6 -6 అండ్ ఇక్కడ రో 1లో 3తో మల్టిప్లై చేస్తాను. 3 2 = 6 -6 -6ను ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ మైనస్ చేసాం. మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, +6. ఓకేనా, -6 + 6 ఏమవుతుంది 0. ఓకేనా, ఇక్కడ చూడండి 0 అయిందా. ఇప్పుడు నెక్స్ట్ అలాగే ఇవి కూడా చేయాలి. ఇక్కడ ఏముంది, ఇక్కడ 8 ఉందా, ఇది 8 అండి. 8 ఇక్కడ రో 3 కదా, రో 3కి మనం 2తో మల్టిప్లై చేసాం. గమనించండి, రో 3కి 2 తోటి మల్టిప్లై చేసాం అంటే 2 8s ఎంత 16. ఓకే, -3 × R1 4 ఉంది ఇక్కడ, ఈ 2 అయిపోయింది ఆల్రెడీ. ఓకే, 4 ఉంది కాబట్టి 3కి మల్టిప్లై చేయాలి. 3 4s ఎంత 12.
-12 ఇక్కడ 2 8s are 16 minus 4 3s are 12. 16 minus 12 అంటే ఎంత? 16 minus 12 అంటే 4 అంతేనా? ఇక్కడ చూడండి +4. 16 minus 12 అంటే +4. అండ్ అలాగే ఇది కూడా 2 ఉంది ఇక్కడ. ఇప్పుడు రో 3ని మనం 2తో మల్టిప్లై చేసాం కాబట్టి 2 2s ఎంత? 4 కదా. -3 ఇంటూ R1 ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ 3 2s ఎంత? 6 6R1. 4 minus 6 ఎంత? 4 minus 6 ఎంత? మైనస్. ఇక్కడ మైనస్ కాదు, ఇక్కడ గమనించాలి మీరు. అందుకే 2 2s 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. ఇక్కడ 3 ఇంటూ 2 ఎంత? 6 4 ప్లస్ 6 ఎంత? 10 కదా. అందుకని ఇక్కడ 10 వచ్చింది. అండ్ ఇక్కడ 6 ఎట్లా వచ్చింది? -3 ఇంటూ 2. ఎందుకు 2తో మల్టిప్లై చేస్తున్నాం మనం? ఇక్కడ మనం రో ఆపరేషన్స్ అప్లై చేసాం కాబట్టి ఇక్కడ 0 రావాలి కాబట్టి ఈ 2ని దీనికి మల్టిప్లై చేశాను, ఈ 3ని రో 1కి మల్టిప్లై చేశాను. అందుకని అన్నిటికీ మల్టిప్లై చేసుకుంటూ రావాలి. ఇక్కడ రో 3ని చేంజ్ చేస్తున్నాం మనం. ఓకే, అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకే, అండ్ ఇక్కడ ఇప్పుడు ఇది అయిపోయింది కదా. లాస్ట్ ఇక్కడ -3 ఇంటూ 2 అంటే ఎంత? -6 మైనస్ ఎంత? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, -6 ఇక్కడ ఇది ప్లస్ అయింది. 3 ఇంటూ 4 ఎంత? 12. ఓకే, 6 ప్లస్ 12 ఎంత? 6 ప్లస్ 12 ఎంత? 18. 6 ప్లస్ 12 18. ఇక్కడ 6 ఎట్లా వచ్చింది? ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇంటూ R3 ఇక్కడ -3 ఇంటూ 2 ఎంత? 6 -6 ప్లస్ 6 అని అనుకోవద్దు మీరు, మైనస్ ఉంది ముందట. ఓకే, -6 ఈ మైనస్ ప్లస్ అయింది. ఓకే, 3 4s 12 అయింది. -6 ప్లస్ 12 -6 ప్లస్ 12 ఎంత? +6. ఓకే, ఇలా కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ మ్యాట్రిక్స్లో, కొద్దిగా గమనించండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ -2 కడ ఈ ఫస్ట్ రో ఉంది కదా, ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ ఏం కావాలి మనకు? 1 కావాలి. ఓకే, బ్యాక్వర్డ్ చేసి చూడండి, మనం రఫ్ వర్క్ చెప్పాను కదా ఇంతకుముందు స్టార్టింగ్లో. ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 కావాలి. ఓకే, కావాలి అంటే ఇక్కడ మనం ఏం చేద్దామంటే R1 డివైడెడ్ బై -2 చేయండి. ఈ రో ఫస్ట్ రోని మొత్తం -2తోని డివైడ్ చేయండి. ఓకే, డివైడ్ చేస్తే ఇక్కడ -2 బై -2 ఎంత అవుతుంది? 1 వస్తుంది రిమైండర్. 4 బై -2 అంటే ఎంత వస్తుంది? -2 వస్తుంది. -2 బై -2 అంటే ఎంత? రిమైండర్ 1 వస్తుంది. ఇక్కడ -4 బై -2 అంటే ఎంత? +2 అవుతుంది. ఓకే, అండ్ అట్లాగే ఇక్కడ రో 3 ఉంది కదండి, రో 3ని కూడా 2తో డివిజిబుల్ అవుతుందా? డివిజిబుల్ అయితే ఏ రో డివిజిబుల్ అయితే ఆ రోని డివిజిబుల్ చేయండి. ఇక్కడ 4 10 6 ఉంది రోలో, థర్డ్ రోలో. అవి 2 టేబుల్ వస్తాయి కదా, కాబట్టి 2 టేబుల్తో డివిజిబుల్ చేయండి. R3 కూడా డివైడ్ విత్ 2 అంటే థర్డ్ రోని మనం 2 టేబుల్తో డివైడ్ చేస్తున్నాం. చేస్తే మనకు వచ్చే ఆన్సర్కి ఇది. ఓకే, మనం ఇక్కడ ఏం చేసాం? ఫస్ట్ రోని -2తో డివిజిబుల్ చేసాం, థర్డ్ రోని 2తో డివైడ్ చేసాం. ఈ సెకండ్ రోని మాత్రం ఏం చేయలేదండి, సెకండ్ రోని మనం అలాగే రాసుకోవాలి. చేంజ్ చేసేటివే మనం నెక్స్ట్ మ్యాట్రిక్స్లో రాయాలి. డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే, ఇప్పుడు ఇక్కడ థర్డ్ రోలో ఇవన్నీ 0 కావాలి కదా. థర్డ్ రోలో సెకండ్ ప్లేస్ కూడా 0 కావాలి, థర్డ్ ప్లేస్ 0 కావాలి, ఫోర్త్ ప్లేస్ కూడా 0 కావాలి. అంతే కదండి. ఇక్కడ మనకు క్యాల్కులేట్ అయింది. ఇక్కడ చూడండి, ఒకసారి చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ రఫ్ వర్క్ ఇది. ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 కావాలి, అయింది కదా. ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 అయింది, మీరు గమనించండి. ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 అయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఇక్కడ చూడండి, 0 అయింది కదా. సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 అయింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ థర్డ్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 కావాలి, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ దాకా 0 కావాలి. కానీ ఇక్కడ మనకు ఓన్లీ
ఫస్ట్ ప్లేసే 0 అయిందండి. ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా 0 కావాలి అంటే ఏం చేయాలి? రో ఆపరేషన్ చేయాలి. అంటే R3ని చేంజ్ చేయాలి మనం. R3ని R2 హెల్ప్ తీసుకొని చేంజ్ చేస్తే ఈ R3 రో మొత్తం 0 అవుతుంది. ఒకసారి చూడండి, R3 ప్లస్ R2 చేయండి, మైనస్ కాదు. ఎందుకు ప్లస్ చేస్తున్నాం? ఇక్కడ ఆల్రెడీ సెకండ్ రోలో మైనస్ ఉందండి. చూడండి, ఇప్పుడు R3 ప్లస్ R2 చేయండి. R3 అంటే 2 కదా, R3 సెకండ్ ప్లేస్లో 2 ఉంది, ప్లస్ R2 చేయండి. సెకండ్ రోలో సెకండ్ ప్లేస్ R2 ఎంత ఉంది? -2 ఉంది. 2 ప్లస్ -2 ఎంత? 2 - 2 కదా. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? R3 ప్లేస్లో సెకండ్ ప్లేస్ 0 అవుతుంది. అండ్ 5 ప్లస్ -5 ఎంత? 0. 3 ప్లస్ -3 ఎంత? 3 - 3 0. ఓకే, ఇక్కడ మనం రో 3నే చేంజ్ చేసాం. గమనించాలి, క్లారిటీగా దృష్టి పెట్టి గమనిస్తే అర్థమవుతుంది. రో 3నే చేంజ్ చేసాం మనం. రో 1 అలాగే ఉంది, రో 2 కూడా అలాగే ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫ్రమ్ ద ఎబో మ్యాట్రిక్స్, ఓకే, ఎబో మ్యాట్రిక్స్ నుంచి ఇక్కడ ఈక్వేషన్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఎబో మ్యాట్రిక్స్ నుంచి ఈక్వేషన్ రాస్తే ఇక్కడ ఫస్ట్ రోలో చూడండి, ఫస్ట్ రో ఉంది కదా, దాని నుంచి ఫస్ట్ ఈక్వేషన్ రాయండి. ఎలా రాస్తారంటే ఇక్కడ ఫస్ట్ 1 ఉంది కదా, x1 -2 కాబట్టి ఇక్కడ -2 x2 వేరియబుల్స్ యాడ్ చేయాలి, x1 x2 x3 x4. ఓకే, ఇక్కడ 1 ఉంది, +1 ఉంది కదా, అందుకని ప్లస్ x3, +2 ఉంది కాబట్టి +2 x4. ఓకే, దాని తర్వాత నెంబర్ ఉంటే దాని తర్వాత నెంబర్ వేసి x5 అలా చేయాలి. ఓకే, ఈక్వేషన్ ఈ విధంగా రాసుకోండి. ఈ సెకండ్ వన్ కూడా అలాగే -2 x2 రాయండి. ఎందుకు x2 రాస్తున్నావు? ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ మనం x1 అనుకున్నాం, సెకండ్ ప్లేస్ మనం x2 అనుకున్నాం. ఈ ఫస్ట్ ప్లేస్ ఏముంది? ఇక్కడ సెకండ్ రోలో 0 ఉంది కాబట్టి 0 × x1 అంటే ఎంత? 0 కదా, కాబట్టి దాన్ని ఇచ్చిపెట్టండి. అండ్ ఇక్కడ -2 ఉంది కదా, -2 × x2 -5, -5 × x3 -3, -3 × x4 = 0. సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఈ మ్యాట్రిక్స్ నుంచి మనం 2 ఈక్వేషన్ రాసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్ నుంచి సాల్వ్ చేస్తే మనకు x1 కానీ x2 కానీ x3 కానీ x4 కానీ ఏవైనా 2 వాల్యూస్ వస్తాయండి. x1 x2 వస్తుంది, లేదా x3 x4 వాల్యూస్ అన్న వస్తాయి. ఏవైనా 2 వాల్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు సాల్వ్ చేద్దాం మనం. ఓకే, వీడియోని చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, లైక్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది వాళ్ళకు కూడా. ఓకే ఓకే, ఇక్కడ సాల్వ్ 192 ఈక్వేషన్ నెంబర్ 1ని అండ్ ఈక్వేషన్ నెంబర్ 2ని సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం ఎందుకు వచ్చిందండి? ఓకే, మీరు ప్రాక్టీస్ చేసిల్లు అనుకోండి. ఎవ్రీ టైం ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రాబ్లం అనేది ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది ఫస్ట్ ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ అనేది. ఓకే, ఇప్పుడు సాల్వింగ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ రాసుకున్నానండి. సాల్వింగ్ చేసేటప్పుడు ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో చూడండి, ఇది మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఇక్కడ కింద మైనస్ కాస్త ప్లస్, మైనస్ కాస్త ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, అపోజిట్ అన్నట్టు. ఓకేనా, ఇది జాగ్రత్త. ఇప్పుడు ఈ కింద ఉన్న వాటినే కన్సిడర్ చేసుకోవాలి. ఈ 2 ముందు మైనస్ ఉంది కదా, అది కన్సిడర్ చేసుకోవద్దు. ఓకే, సాల్వింగ్ అంటే అలాగా. ఇక్కడ ప్లస్తోనే ప్లస్ ఉంది కాబట్టి కన్సిడర్ చేసుకోవాలి, కింద ఏముంటే అది కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు x1 ఉంది, డైరెక్ట్ x1 రాసేయండి. ఇక్కడ -2 x2 అండ్ ఇక్కడ ప్లస్ తీసుకోండి, మైనస్ కాదు, +2 x2 ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ x3 ఉంది, ప్లస్ 5 x3 ఉంది, ఎంత? 6 x3. +2 x4 ఉంది, ఇక్కడ +3 x4 ఉంది, ఎంత? 5 x4 = 0. ఇప్పుడు x1 వాల్యూ వస్తుంది కదా, దీని నుంచి x1 = ఈ ప్లస్ ఇక్కడ +6 x3 5 x4 ఉంది కదా, అటు పంపించేసి 0కి పంపించేస్తే ఈ ప్లస్ సైన్స్ కాస్త అపోజిట్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ప్లస్ కాస్త మైనస్ అయింది. ఇది x1 వాల్యూ వచ్చిందండి. ఈ x1 వాల్యూని మనం సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? ఇదే కదా, ఈ పైన ఉన్న దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం కదా మనం. ఈ x1ని ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటండి? ఎంత వస్తుంది వాల్యూ? ఇక్కడ చూడండి, x2 వస్తుంది వాల్యూ మనకు. ఈ x1 వాల్యూ ఉంది కదా, x1 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ నెంబర్ 1లో. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను చూడండి, అంతే. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది, ఏం చేంజ్ చేయలేదు. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ x2 వేరియబుల్ రాసుకోండి, -2 x2 రాసుకొని ముందు,
అండ్ నెక్స్ట్ x3 వేరియబుల్ -6x3 -6x3 ప్లస్ x3 నెక్స్ట్ -5x4 ప్లస్ 2x4 వేరియబుల్స్ అన్నీ ఒక ఆర్డర్లో రాసుకోండి = 0. డన్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయండి అంటే x2 ఒకటి ఉంది కదా వేరియబుల్ అలాగే ఉంచండి. x3 ఇక్కడ -6x3 ప్లస్ x3 ఎంత -5x3 వస్తుంది. అండ్ ఇక్కడ కూడా -5x4 ప్లస్ 2x4 ఎంత -3x4 వస్తుంది = 0. ఇప్పుడు ఇందులో నుంచి ఏం చేయాలంటే ఈ -5 ఉంది కదా -3 ఉంది కదా అటు 0 దిక్కు పట్టుకోపోండి ప్లస్ అవుతుంది. డన్. ఇక్కడ -2 ఉంది కదా ఈ -2ని అటు పట్టుకపోతే ఏమవుతుంది 5కి డివైడ్ అవుతుంది 3కి డివైడ్ అవుతుంది అండ్ -5/2x3 -3/2x4 x2 వాల్యూ వస్తుంది. అప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయండి. x1 వాల్యూ వచ్చింది అండ్ x2 వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ x1 x2లో ఏవే కామన్ ఉన్నాయి ఈ x3 x1లో చూడండి x3 x4 ఉంది, x2లో కూడా చూడండి x3 x4 ఉంది. అంటే ఇవి x3 అండ్ x4 అనేవి ఫ్రీ వేరియబుల్స్. ఓకే, ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో రాయాలి, రాయకుంటే మార్క్స్ కట్ అవుతాయి. 1 మార్క్ 2 మార్క్స్ అయినా కట్ చేస్తారు. ఇక్కడ గమనించండి హియర్ x3 అండ్ x4 ఆర్ ఫ్రీ వేరియబుల్స్ అని రాయాలి కంపల్సరీ. రాసిన తర్వాత మనకు ఇక్కడ x బార్ = x1 x2 x3 x4 అని రాసి ఇప్పుడు మనకు x1 ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూ రాయండి, x2 ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూ రాయండి. ఓకేనా, x3 ప్లేస్లో x3 ఫ్రీ వేరియబుల్ కాబట్టి x3 యాజ్ ఇట్ ఈజ్ అండ్ x4 కూడా ఫ్రీ వేరియబుల్ కాబట్టి x4 వాల్యూ కూడా x4 అవుతుంది. ఫ్రీ వేరియబుల్ అంటే సేమ్ అన్నట్టు. ఓకే, x3 వాల్యూ x3 అవుతుంది, x4 వాల్యూ x4 అవుతుంది. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ రాసిన తర్వాత ఇలా కామన్ తీయండి. ఇక్కడ x3ని కామన్ తీస్తే -6 అండ్ ఇక్కడ -5/2, ఇక్కడ x3 కామన్ తీస్తే 1 మిగులుతుంది. ఇక్కడ x4 ఉంది కాబట్టి x3 లేదు కాబట్టి 0 ప్లస్ అండ్ x4ని కామన్ తీస్తే -5 అండ్ ఇక్కడ -3/2, ఇక్కడ x3 ఉంది x4 లేదు కాబట్టి 0 అండ్ ఇక్కడ x4 ఉంది x1ని కామన్ తీస్తే 1 మిగులుతుంది. ఇలా రాసిన తర్వాత మనకు బేసిస్ ఫర్ నల్ ఏ అండ్ బేసిస్ ఫర్ కాలమ్ ఏ అడిగాడు కదా. ఫస్ట్ ఇక్కడ బేసిస్ ఫర్ నల్ ఏ కనుక్కోవాలంటే ఏం లేదు, ఈజీ. ఇగో ఈ బ్రాకెట్లు ఉన్నాయి కదా ఇవి -6 -5/2 1 0 -5 -3/2 0 1. ఇవి ఏంటంటే ఈ రెండు ఏంటి అంటే బేసిస్ ఫర్ నల్ ఏ. ఓకేనా, సెట్లో రాసుకోండి బేసిస్ ఫర్ నల్ ఏ, ఈ రెండు అనేవి బేసిస్ ఫర్ నల్ ఏ. ఇప్పుడు బేసిస్ ఫర్ కాలమ్ ఏ రాయాలి మనం లాస్ట్. ఇది బేసిస్ ఫర్ కాలమ్ ఏ కనుక్కోవాలంటే ఏంటంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ కనుక్కున్నట్లయితే బేసిస్ ఫర్ కాలమ్ ఏ వచ్చేస్తుంది. ఓకే, బేసిస్ ఫర్ కాలమ్ ఏ = నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్. ఇప్పుడు పివోట్ కాలమ్స్ అంటే ఏంటిది అంటే ఇక్కడ రబ్బర్ చేసాను నాకు చూడండి సెట్, ఇది ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఈ క్వశ్చన్కి సంబంధించింది కాదు, నేను వేరే ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను వినండి. ఇది ఎగ్జాంపులే రఫ్ వర్క్. ఇక్కడ ఒక సెట్ ఉంది కదండి మ్యాట్రిక్స్, ఇక్కడ మ్యాట్రిక్స్ ఉంది. ఇక్కడ ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ ఎందుకు పెట్టాను, అవి పివోట్ కాలమ్స్. ఓకే, ఇక్కడ పివోట్ కాలమ్స్ చూడండి ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్. అర్థమైంది ఏమన్నా పివోట్ కాలం ఎందుకని పిలుస్తున్నాం. ఇక్కడ 1 ఫస్ట్ కాలంలో చూడండి, ఫస్ట్ కాలం ఇది. ఫస్ట్ కాలంలో ఫస్ట్ ప్లేస్ 0 1 ఉంది, సెకండ్ ప్లేస్ 0, థర్డ్ ప్లేస్ 0. కాబట్టి ఏంటంటే ఇక్కడ కాలంలో ఓన్లీ 2 zeros ఉండాలి అండ్ 1 అనే నెంబర్ ఉండాలి, ఉంటే అది పివోట్ కాలం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కాలంలో 2 zeros ఉన్నాయి, ఒక 1 అనే నెంబర్ ఉంది. 1 ఉండాలి, 2 3 4 అట్లా ఉండకూడదు. ఫస్ట్ కాలంలో 2 zeros ఉండాలి, 1 అనే నెంబర్ ఉండాలి, ఉంటే అది పివోట్ కాలం అవుతుంది. డన్. ఇక్కడ కూడా చూడండి థర్డ్ ప్లేస్లో థర్డ్ కాలంలో 2 zeros ఉన్నాయి, థర్డ్ కాలంలో మిడిల్లో 1 అనే నెంబర్ ఉంది కాబట్టి అది పివోట్ కాలం అయింది. అండ్ ఇక్కడ ఇక్కడ ఫిఫ్త్ కాలంలో చూడండి, ఫిఫ్త్ కాలంలో 2 zeros ఉన్నాయి, 1 అనే నెంబర్ ఉంది, సో అది పివోట్ కాలం అవుతుంది. ఓకే, పివోట్ కాలం అంటే అర్థమైంది కదా. మళ్ళీ ఇక్కడ సేమ్ ప్లేస్లో ఉండకూడదండి, ఇక్కడ 0 1 0 ఉంది కదా, మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ ఫోర్త్ కాలంలో కూడా సేమ్ ఇలాగే ఉందనుకోండి, అది పివోట్ కాలం కింద కన్సిడర్ చేయొద్దు. ఒకటే పివోట్ కాలం, ఇక్కడ మిడిల్లో 1 ఉంది, పైన 0 కింద 0 ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా 8th ప్లేస్లో 1 ఉండి పైన 0 కింద 0 ఉంటే దీన్ని కన్సిడర్ చేయొద్దు.
ఏదన్నా ఒక్కటే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ 3 పివోట్ కాలంలు ఉన్నాయి. అర్థమైందా పివోట్ కాలం అంటే? డన్. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి సంబంధించిన పివోట్ కాలం కనుక్కున్నాం. బేసిస్ ఫర్ కాలం ఈజ్ ఈక్వల్స్ టు ఇదండి. అంటే దీని అర్థమైంది ఒకటే పివోట్ కాలం ఉంది. ఇది ఎలా రాసాను సార్ అంటే, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వింటేనే ఇది అర్థమవుతుంది. బేసిస్ ఫర్ కాలం ఏ ఎలాగా రాశాను. వెయిట్, ఇక్కడ చూడండి, ఇది సెట్, ఇది లాస్ట్ వచ్చిన సెట్ కదా మనకు. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో మనకు పివోట్ కాలం ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చూడండి, ఫస్ట్ కాలంలో ఫస్ట్ ప్లేస్ ఏముంది? 1 ఉంది, 2 జీరోలు ఉన్నాయి. పివోట్ కాలమే కదా, 1 పివోట్ కాలం. ఓకే, ఇంకెక్కడన్నా కాలంలో 0లు 1లు ఉన్నాయా? లేవు. సో ఈ మ్యాట్రిక్స్లో ఒకటే పివోట్ కాలం ఉంది. కానీ మీరు ఇక్కడ లాస్ట్లో ఈ 100 రాయలే కదా సార్ అంటే, ఇక్కడున్న నెంబర్ రాయొద్దు. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా 100, ఇది ఫస్ట్ పివోట్ కాలం అయింది. అంటే ఫస్ట్ కాలం వచ్చేసి పివోట్ కాలం అన్నట్టు. ఫస్ట్ కాలం పివోట్ కాలం కాబట్టి మనకి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? క్వశ్చన్ నుంచి రాయాలి మనం పివోట్ కాలం. ఇక్కడే కదా, ఇక్కడ ఈ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం ఏంటి? ఇదే కదా, -2 +2 -3. ఈ ఫస్ట్ కాలం ఏమవుతుందంటే బేసిస్ ఫర్ కాలం ఏ అవుతుంది. బేసిస్ ఫర్ కాలం ఏ -2 +2 -3. డన్. ఈ పివోట్ కాలమ్స్ టాపిక్ అర్థం కాకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను షార్ట్ వీడియో టైప్ చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్.